రా బహదూర్. టెక్నికల్లీ ఈ మూవీలో చాలా గ్రేట్నెస్ ఉంది అండ్ పర్ఫార్మెన్సెస్ అదిరిపోయాయి. బట్ నరేషన్ నాకు హాఫ్ బేక్డ్లా అనిపించింది. మూవీలో చాలా ప్లేసెస్లో చాలా ల్యాగ్ అయితే ఫీల్ అయ్యా. ఈ మూవీ స్టోరీ చాలా థిన్ లైన్ అండి. ఒక అమ్మ కోసం కొడుకు బంగారం సంపాదించేంత థిన్ లైన్ ఆఫ్ స్టోరీయే ఈ మూవీది కూడా. అదే థిన్ లైన్ని పట్టుకొని ఈ మూవీని 2 hours 45 minutes స్ట్రెచ్ చేశారనిపించింది. ఈవెన్ దో సత్యదేవ్ ఒక ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే నాకైతే ఈ మూవీ చాలా ప్లేసెస్లో బోర్ కొట్టేసింది. ఈ మూవీలో 20 to 30 minutes ఈజీగా ట్రిమ్ చేసి వచ్చని నాకు అనిపించింది. రాముడు క్యారెక్టర్ ఇనీషియల్గా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించిన స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ ఇట్ బికేమ్ స్టేల్ అండ్ రిపిటేటివ్. మీరు ఫస్ట్ 2 hours ఈ మూవీని చూడగలిగితే లాస్ట్ 45 minutes మీకు నచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీరు క్లైమాక్స్ వరకు ఈ మూవీని చూస్తే క్లైమాక్స్లో రివీల్ అయ్యే 2 మెయిన్ ప్లాట్ పాయింట్స్ మాత్రం క్రేజీ ఫన్ ఇస్తాయి. నాకైతే క్లైమాక్స్ చాలా హిలేరియస్గా అనిపించింది. ఇక మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాస్ గుడ్, బట్ సాంగ్స్ నాకైతే పెద్దగా ఎక్కలేదు. పర్ఫార్మెన్సెస్ అయితే సూపర్ అండి, అందరూ ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేశారు. నాకు ఈ ఆర్ట్ ఫామ్ మూవీస్, కమర్షియల్ మూవీస్ అంటూ ఏముండదండి. ఒక మూవీ నన్ను ఎంగేజ్ ఆర్ ఎంటర్టైన్ చేస్తే చాలు. అన్ఫార్చునేట్లీ రా బహదూర్ నన్నైతే ఎంగేజ్ ఆర్ ఎంటర్టైన్ చేయలేదు. దాట్స్ మై ఒపీనియన్ ఆన్ దిస్ మూవీ. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.